ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని చాలా పకడ్బందీగా ఇజ్రాయెల్ అమెరికా కలిసి మట్టుబెట్టాయి. ఇందుకోసం ఏళ్ల తరబడి వేచి చూశాయి. పక్కా ముహూర్తం ఫిక్స్ చేసుకుని ఖమేనీని టార్గెట్ చేశాయి. ఇందుకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఖమేనీ లొకేషన్ అంతా పక్కాగా ఇజ్రాయెల్కు ఎలా తెలిసింది? ఇజ్రాయెల్కు కోవట్లు సాయం చేశారా? నిఘా వర్గాలు యాక్టివ్గా పనిచేశాయా అన్న ప్రశ్నలకు సమాధానం దొరికింది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఖమేనీని ఖతం చేసేందుకు ఇజ్రాయెల్ వేసిన ప్లాన్లు, రచించిన ప్రణాళికలు సీరియల్ ఎపిసోడ్ను తలపిస్తున్నాయి. టెహ్రాన్ డిజిటల్ మ్యాప్ మొత్తం ఇజ్రాయెల్ చేతికి వెళ్లింది. ట్రాఫిక్ సీసీ కెమెరాల నుంచి కాంపౌండ్ల వరకు అన్ని ఇజ్రాయెల్ హ్యాక్ చేసింది. నిఘా కెమెరాల హ్యాక్ ద్వారానే ఖమేనీ కదలికలపై పక్కా సమాచారం తెలుసుకుంది. టెహ్రాన్లోని ట్రాఫిక్ కెమెరాలను ఏళ్ల తరబడి హ్యాకింగ్ చేసింది. ప్రతి క్షణం అక్కడ ఏం జరుగుతోంది అన్న దానిపై నిఘా పెట్టింది. కెమెరాలతో పాటు టెహ్రాన్లో వాడే మొబైల్ నెట్వర్క్ సైతం హ్యాక్ చేసింది. ట్రాఫిక్ సీసీ కెమెరాల ద్వారా ఖమేనీకి కల్పిస్తున్న భద్రతపై పూర్తి సమాచారాన్ని ఇజ్రాయెల్ సేకరించింది. ఇక టెహ్రాన్ ట్రాఫిక్ కెమెరాలను అనువనువు జల్లెడపట్టింది ఇజ్రాయెల్. ఖమేనీ ఎప్పుడు బయటకు వస్తారు, వెంట ఎవరుంటారు, ఏ మార్గంలో వెళ్తారన్నది అన్ని వివరాలు ఇజ్రాయెల్ అమెరికా తెలుసుకున్నాయి. ఖమేనీ లక్ష్యంగా ఏళ్ల తరబడి వేచి చూశాయి. ఇజ్రాయెల్ నిఘా విభాగం, మోసార్ సాంకేతిక విభాగం ఆపరేషన్ ఎట్టకేలకు విజయవంతమైంది. ఎప్పటికప్పుడు టెహ్రాన్ ట్రాఫిక్ కెమెరాల లైవ్ ఫీడ్ పర్యవేక్షించడంతో మొబైల్ నెట్వర్క్ డేటాను సైతం ఇజ్రాయెల్ విశ్లేషించింది. వెల్కమ్ బ్యాక్. ఖమేనీ వెంట ఎంతమంది భద్రతా సిబ్బంది ఉంటారో కూడా తెలుసుకుంది. బాడీగార్డులు, కార్ల పార్కింగ్ సమాచారాన్ని సేకరించింది. చివరికి బాడీగార్డులు ఎప్పుడు మారతారో, ఎప్పుడు డ్యూటీ ఎక్కుతారో కూడా నిఘా పెట్టింది. లొకేషన్, టైమింగ్, సెక్యూరిటీ గ్యాప్ అన్ని విశ్లేషించి ఖమేనీపై దాడికి ముహూర్తం ఫిక్స్ చేసింది. క్షిపణులు, బాంబులు ఒక ఎత్తైతే డిజిటల్ వార్ అంతకు మించి కీలక పాత్ర పోషించింది. తుపాకీ గుండు పేల్చకుండానే సిస్టమ్ హ్యాకింగ్ ద్వారా ఇజ్రాయెల్ అతిపెద్ద విజయం సాధించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని చాలా పకడ్బందీగా ఇజ్రాయెల్ అమెరికా కలిసి మట్టుబెట్టాయి. ఇందుకోసం ఏళ్ల తరబడి వేచి చూశాయి. పక్కా ముహూర్తం ఫిక్స్ చేసుకుని ఖమేనీని టార్గెట్ చేశాయి. ఇందుకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఖమేనీ లొకేషన్ అంత పక్కాగా ఇజ్రాయెల్కు ఎలా తెలిసింది? ఇజ్రాయెల్కు కోవట్లు సాయం చేశారా? నిఘా వర్గాలు యాక్టివ్గా పనిచేశాయా అన్న ప్రశ్నలకు సమాధానం దొరికింది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఖమేనీని ఖతం చేసేందుకు ఇజ్రాయెల్ వేసిన ప్లాన్లు, రచించిన ప్రణాళికలు సీరియల్ ఎపిసోడ్ను తలపిస్తున్నాయి.